భీమవరం కేంద్రంగా అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. పట్టణ విస్తరణతో పాటు పరిసర ప్రాంతాలను ఒకే ప్రణాళిక పరిధిలోకి తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భీమా ఉడాను ఏర్పాటు చేసింది. భీమవరం ఒక్కటే కాదు, 6 పట్టణ స్థానిక సంస్థలు, 19 మండలాలు, 282 గ్రామాలను ఈ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. మొత్తం 2174 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి భీమా ఉడా దిశానిర్దేశం చేయనుంది. రోడ్ల నుంచి లేఅవుట్ల వరకు, భవన నిర్మాణాల నుంచి మాస్టర్ ప్లాన్ వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో ఈ అథారిటీ కీలకంగా మారనుంది. విద్య, వైద్యం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు కేంద్రంగా భీమవరం ఇప్పటికే వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి అభివృద్ధి ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే భీమవరం కేంద్రంగా భీమా ఉడాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం 2174 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అథారిటీ పనిచేయనుంది. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలతో పాటు ఆకివీడు నగర పంచాయతీని కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ నెల అంటే ఆగస్టు 17వ తేదీన జీవోఎంఎస్ నెంబర్ 181 ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం భీమా ఉడా అంటే భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికంటే గతంలో మనకు ముందుగా ఏలూరు ఉడా కింద మనము మన జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, గ్రామ ప్రాంతాలన్నీ కూడా ఏలూరు ఉడా కింద ఉండే. ఈ 17వ తేదీ నుంచి ఈ మన జిల్లా సపరేట్గా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాలతోనే భీమా ఉడా పరిధి ఆగిపోవడం లేదు. 19 పూర్తి మండలాల్లోని 282 గ్రామాలు కూడా ఈ అథారిటీ పరిధిలోకి రానున్నాయి. దీంతో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు వంటి ప్రధాన పట్టణాలతో పాటు వాటి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు కూడా ఒకే అభివృద్ధి ప్రణాళికలు అమలయ్యే అవకాశం ఏర్పడింది. పట్టణాలు ఒక విధంగా, వాటిని ఆనుకొని ఉన్న గ్రామాలు మరో విధంగా కాకుండా భవిష్యత్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం లభించనుంది. కొత్త రహదారులు, నివాస ప్రాంతాలు, వాణిజ్య జోన్లు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించవచ్చు. భవనాల అనుమతులతో పాటుగా లేఅవుట్స్ కూడా మనం త్వరితగతిన పర్మిషన్స్ తీసుకునే అవకాశాలు, అందులో నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా కొంత సరళీకృతం కూడా చేయడం జరిగింది. అందువల్ల ఏ రకంగా చూసుకున్నా మన 7 మున్సిపాలిటీలు, 7 నియోజకవర్గాల పరిధిలో అందరికీ కూడా ఇది ఖచ్చితంగా లాభదాయకం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భీమా ఉడా ప్రధాన కార్యాలయం భీమవరంలోనే ఏర్పాటు కానుండడం మరో కీలక అంశం. మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి జోనింగ్ వరకు, లేఅవుట్ల పరిశీలన నుంచి పెద్ద భవనాల అనుమతులు, తనిఖీల వరకు అథారిటీ కీలక బాధ్యతలు చేపట్టనుంది. రోడ్ల అభివృద్ధి, బ్యూటిఫికేషన్, భవిష్యత్ పట్టణ విస్తరణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి అంశాల్లో కూడా భీమా ఉడా కీలక పాత్ర పోషించనుంది. ఒక ప్రాంతం ఏ అవసరాలకు ఉపయోగపడాలి, నివాస, వాణిజ్య ప్రాంతాలను ఎలా విస్తరించాలి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రోడ్లను ఎలా అభివృద్ధి చేయాలి వంటి అంశాలన్నింటినీ మాస్టర్ ప్లాన్లో భాగంగా ప్రణాళికబద్ధంగా చేపట్టే అవకాశం ఉంటుంది. భీమా ఉడా ఏర్పాటుపై నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. ఇప్పటి వరకు పెద్ద వెంచర్లు, ప్లాన్లు, అనుమతులు, ఇతర పరిపాలనాపరమైన అంశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని బిల్డర్లు చెబుతున్నారు. ఇప్పుడు భీమవరంలోని అథారిటీ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వస్తే అనుమతులు, ప్లాన్లు, సమస్యలను స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇచ్చినందుకు ఈ కార్యాలయం ఎప్పుడైతే మనకి ఓపెన్ చేస్తారో ఆ రోజు మనకి దగ్గరలో ఉన్న ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా మనకి 36 కిలోమీటర్లు సరైంది తప్ప మనకు లాంగ్ అయితే రాదు. ఏదైనా ఒక పూటలో మనకి ఏదైనా అవకాశం చేసి వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంది. దీని గురించి మన కూడా గవర్నమెంట్ వరకు మనకి మన మీడియేటర్లే కాదు, మన లీడర్లే కాదు, బిల్డర్స్ అందరూ కూడా మన కృతజ్ఞతలు చెప్పాలి దీని గురించి.
భీమవరం ఇప్పటికే పశ్చిమ గోదావరి ప్రాంతంలో కీలక వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు, నిర్మాణ రంగం విస్తరించడంతో పట్టణంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. పట్టణానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని కొత్త నివాస ప్రాంతాలు, లేఅవుట్లు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ఒకే మాస్టర్ ప్లాన్ కింద భవిష్యత్ అవసరాలను గుర్తించడం కీలకం. భీమా ఉడా ద్వారా ప్రణాళికబద్ధమైన విస్తరణ జరిగితే రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలను ముందుగానే అంచనా వేసి అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతోంది. ముఖ్యంగా మన సంతోషకరమైన విషయం ఏంటంటే రీసెంట్గా మన ప్రభుత్వం వారు మన ప్రాంతాన్ని భీమవరం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ప్రకటించడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మా కళాశాలల దృష్ట్యా చెప్పాలంటే ఈ అనుమతుల విషయంలోనేంటి, మరియు ఈ భవనాలు నిర్మించుకోవడం విషయంలో ఏంటి, ఇలా లేఅవుట్లు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి కూడా ఇది చాలా శుభపరిణామం అని నేను భావిస్తున్నాను. అలాగే మన ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సరళీకృత విధానాల వల్ల బాగా అన్ని రంగాలు, ముఖ్యంగా మన ప్రాంతం చూసుకోవాలంటే విద్యారంగంలోనూ మంచి మన భీమవరం ప్రాంతం హబ్గా ఉంది. అలాగే ఆక్వా రంగంలో కూడా చాలా ముందంజలో ఉంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకే కాకుండా అనుబంధ రంగాలకు కూడా అవకాశాలు పెరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు. కొత్త నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధితో పట్టణ ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో లేఅవుట్లు, భవన నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పర్యవేక్షణ పెరగడం కూడా కీలకం. అభివృద్ధితో పాటు ప్రణాళికల నియంత్రణ, ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే భీమా ఉడా ముందున్న ప్రధాన బాధ్యతగా మారనుంది. మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకున్న ఈ భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టినందుకు 4-5 ఏళ్ళు పెట్టి కొద్దిగా రేస్తాను పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కొద్దిగా మళ్ళీ పుంజుకుంటుందని మలాంటి మంది ఈ జిల్లాలో వేలాది మంది ఏజెంట్లుగా పనిచేస్తున్నాం. మా అందరికి కూడా మళ్ళీ కొద్దిగా ఊపొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొని మలాంటి వాళ్ళకి కూడా జీవనోపాధి కలుగుతుందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అభినందిస్తున్నామండి. ఇక ఎక్కడికో వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని లేఅవుట్లు వేయాలంటే ఆన్లైన్ నెలలో సంవత్సరాలు పెట్టేది. అటువంటిది మాకు అందుబాటులో భీమవరంలోనే వచ్చింది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొద్దిగా ఎక్కడే అన్ని అనుమతులు తీసుకొని ఏసీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడి నుంచి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం. భీమా ఉడా ఏర్పాటుతో భీమవరం అభివృద్ధికి కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అయితే అథారిటీ ఏర్పాటు మాత్రమే కాకుండా మాస్టర్ ప్లాన్ను ఎంత వేగంగా రూపొందిస్తారు, భవిష్యత్ అవసరాలను ఎంత సమర్థంగా గుర్తిస్తారు, పట్టణాలతో పాటు 282 గ్రామాలకు మౌలిక సదుపాయాలను ఎలా విస్తరిస్తారు, అనుమతుల ప్రక్రియను ఎలా పారదర్శకంగా వేగంగా నిర్వహిస్తారు అన్న అంశాలే ఈ అథారిటీ ఫలితాలను నిర్ణయించనున్నాయి. ఈ టౌన్ పర్పస్లో అంతా మేము విలేజ్లు కానీ టౌన్ కానీ రియల్ ఎస్టేట్ చేస్తామండి. దీనికి కూటమి ప్రభుత్వం చాలా అభినందనీయమండి. ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏలూరు కానీ రాజమండ్రి కానీ డెవలప్మెంట్ చేయడానికి చాలా అవస్థలు పడేవాళ్ళు ఉంటాయి. అటువంటిది ఈ భీమవరం టౌన్ అర్బన్ చేయించినందుకు కూటమి ప్రభుత్వాన్ని మనం చాలా అభినందించవలసిన విషయం అండి. ఇది మనం ఎన్నో ఇబ్బందులు పడి దాన్ని ఎక్కడికో వెళ్ళవలసి వచ్చేదండి. అటువంటిది మనకి భీమవరాన్ని అందుబాటులో కూటమి ప్రభుత్వం మనకి అందుబాటులో తీసుకొచ్చినందుకు చాలా అభినందనగా ఉందండి. మొత్తంగా భీమవరం కేంద్రంగా భీమా ఉడా ఏర్పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పరిణామంగా మారింది. 6 పట్టణ స్థానిక సంస్థలు, 19 మండలాలు, 282 గ్రామాలు, 2174 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇక ఒకే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వస్తుంది. పట్టణ విస్తరణ నుంచి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వరకు ఒకే దిశలో ప్రణాళికలు రూపొందించే అవకాశం ఏర్పడింది. భీమవరంలోనే ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ప్రజలు, బిల్డర్లు, డెవలపర్లకు కూడా అందుబాటును పెంచనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతుంది, భీమా ఉడా భీమవరం సహా పరిసర ప్రాంతాల రూపురేఖలను ఏ మేరకు మారుస్తుందన్నది రానున్న రోజుల్లో తేలనుంది.